నా పేరు సత్యపాల్ రెడ్డి, నేను తెలుగు లెక్చరర్ని. సో మా కాలేజ్ పేరు ఇక్కడ రాసేటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర నిర్మల్. ఇది ఎక్కడ ఉంటుందంటే వెంకటాపూర్ రోడ్డు శాంతినగర్లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. చూసిరా ఎప్పుడన్నా? చూసిరా? ఓకే, అటు వెళ్ళినప్పుడు చూస్తుంటారు. ఇక్కడ ఒక కొటేషన్ రాస్తారు చూడండి. దారి సరైనదైతే అడుగు తడబడిన విజయం వరిస్తుంది. మరోసారి చూడండి. దారి సరైనదైతే అడుగు తడబడిన విజయం వరిస్తుంది. అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఎంచుకునేటువంటి మార్గం ముఖ్యమైనటువంటి మార్గం అనేటువంటిది సరిగ్గా ఉండాలి. అంటే రేపు మీరు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే, మంచి గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ భవిష్యత్తు అనేటువంటిది మంచిది ఉంటుంది. లేకపోతే మీరు కాలేజ్ ఎన్నిక విషయంలోనే తప్పటడుగు వేశారనుకోండి, గ్రూప్ ఎన్నికల్లోనే తప్పటడుగు వేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మన జీవితం అక్కడే ఆగిపోతుంది. కాబట్టి ఫస్ట్ మీరు మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి, అట్లాగే మంచి గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే, మీరంతా గాలి పటాలు లాంటి వాళ్ళు. విద్యార్థులు అంటే ఒక గాలి పటాలు అని అనుకుంటే, ఆ గాలి పటానికి ఉన్నటువంటి దారం ఎవరంటే మీ తల్లిదండ్రులు, మీకు విద్యను బోధిస్తున్నటువంటి ఈ గురువులే. వాళ్ళు ఆ గాలి పటానికి ఉన్నటువంటి దారంతో సమానం. ఎప్పుడైతే ఆ గాలిపటం దారం నుండి తెగిపోతుందో ఏమవుతుంది? ఎక్కడో చిక్కుకొని నేల కూలిపోతుంది. తెలుసు కదా మీకు? అంటే మీరు దారం అనేటువంటి మీ తల్లిదండ్రులు లేదా గురువుల యొక్క మాటని బాటని ఎప్పుడైతే వదిలేస్తారో మీ జీవితం కూడా నేలమట్టమైపోతుంది. కాబట్టి మీ తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలను, మీ గురువుల యొక్క మాటలను వింటూ మీరు ఎప్పుడు కూడా ఆ మాటని, ఆ మార్గాన్ని వదలకుండా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు సూచన చేస్తున్నా. ఓకేనా? రైట్. రెండవది, రేపు మార్చి 21 నుంచి మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అంతేనా? బాగా చదువుతున్నారా? కష్టపడుతున్నారా? రాత్రులు చదువుతున్నారా? రాత్రి ఈ మంగళాపూర్ ఊరంతా నిద్రపోతున్నటువంటి సమయం లోపల మీరు తిప్పేటువంటి పేజీల యొక్క చప్పుల్లే రేపు మీరు 10/10 GPA సాధించిన తర్వాత కొట్టే చప్పట్లు కావాలి. చప్పట్లు కొట్టండి. మీకు ఈ నెల రోజులు మీరు కష్టపడి చదివి మీరంతా 10/10 GPA సాధిస్తారని ఆశిస్తున్నా. ఓకేనా? సాధిస్తారా? ఈ నెల రోజులు చదవడంలో కూడా చాలా కష్టాలు ఉంటాయి, ఉన్నాయని కాదు. కానీ ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఊర్లో ఒక శిల్పి ఏం చేసినట్టంటే ఒక 2 బండరాలను తీసుకొచ్చినట్ట. బండరాలను తీసుకొచ్చి ఆ రాళ్లతోటి ఒక దేవతా విగ్రహాన్ని తయారు చేద్దామని అనుకున్నాడట. అనుకొని ఆయన ఏం చేస్తాడు? ఉలి కుట్టి తీసుకొచ్చి ఒక రాయికి కొడుతూ ఉంటే 1-2 దెబ్బలకి ఆ బండ పగిలిపోయింది. అంటే ఆ దెబ్బలు తట్టుకోలేదు ఆ రాయి. అప్పుడు ఏం చేసిండు? ఇక దీంతో పని లేదని చెప్పి దాన్ని తీసుకపోయి ఆ చెరువు గట్టున వాడేసిండు ఆ రాయి. ఇంకొక రాయి తీసుకున్నాడు. ఆ రాయి ఏం చేసింది? ఎంత కష్టమైనా సరే, ఈయన ఎన్ని ఉల్లి దెబ్బలు కొట్టినా సరే నేను దేవతా విగ్రహం కావాల్సింది అని చెప్పేసి ఆయన ఏం చేసిండు? ఆ రాయి ఏం చేసింది? ఆ శిల్పి ఎన్ని దెబ్బలు కొట్టినా ఆ చెక్కు చెదరకుండా ఆ దెబ్బలన్నీ భరిస్తూ చివరికి అది ఒక దేవతా విగ్రహం అయిందట. అది గుడి లోపల ఈ రోజు విగ్రహంగా ఉన్నది. మరి ఇప్పుడు ఈ రాయికి ఏమైంది? ప్రతిరోజు నిత్య నైవేద్యాలే, నిత్య పూజలే. అందరూ వచ్చి ఆ దేవతా విగ్రహం ముందర సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. మరి ఆ చెరువు గట్టుగా ఉన్నటువంటి రాయికి ఏమైంది? ఊర్లో ఉన్నటువంటి మైల బట్టలన్నీ తీసుకపోయి రోజు ఆ బండకేసి కొడుతూ ఉంటారు. మరి ఆ ఒక్క రోజు ఉలి దెబ్బలు భరించి ఉంటే ఇలా దేవుడు లెక్క అందరి యొక్క పూజలు అందుకుంటుంటే కదా రాయి. చూడండి, ఆ సాకిరేవు బండ అవుతారా లేకపోతే గుడిలో దేవతా విగ్రహం అవుతారా? మీరు నేర్చుకోవాలి. ఏమవుతారు మరి చెప్పండి? అవుతారా? అవుతారు కదా? కాబట్టి రేపు మీరు రాబోయే, అంటే మనం ఎక్కడున్నాం అన్నది ముఖ్యం కాదు, మన యొక్క వ్యక్తిత్వం ఏమిటి అన్నది ముఖ్యం, మన యొక్క గుణం ఎలా ఉన్నదన్నది ముఖ్యం. మీ అందరికీ 10th క్లాస్లో ఉపవాచకంలో రామాయణం ఉంది. ఉన్నదా? ఉన్నదా? రామాయణం చదువుకున్నాడు కదా. రామాయణంలో విభీషణుడు అని ఒక పాత్ర ఉంటుంది. ఆయన ఎక్కడ ఉంటాడు తెలుసా? ఎక్కడ ఉంటాడు? రావణ రాజ్యంలో ఉంటాడు.
ఉంటాడు. రావణ రాజ్యంలో అందరు రాక్షసులే ఉంటారు, కానీ విభీషణుడు ఒక్కడే దేవుడు తెలుసా. అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడు అయింది. అదే రామాయణంలో అంటే రాముడి యొక్క రాజ్యంలో కైక ఉంటుంది. ఆమె ఏం చేసింది ఈ రామాయణం జరగడానికి కారణమైంది. అంటే మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు, మన యొక్క వ్యక్తిత్వం ఏమిటన్నది, మన యొక్క గుణం ఏమిటి, మన లక్షణం ఏమిటి అనేటువంటిది ముఖ్యం. కాబట్టి మంచి క్రమశిక్షణతోటి కష్టపడి చదివి మీరు ముందుకు వెళ్తారని, భవిష్యత్తులో మంచి కాలేజీని ఎన్నుకొని మంచి ఫ్యూచర్ని పొందాలని చెప్పేసి చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చినాం.